श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि 180వ శ్లోకం। अतः प्राहुर्मनो विद्यां पंडितास्तत्त्वदर्शिनः येनैव भ्राम्यते विश्वं వాయునేవాభ్రమండలం। గడిచిన సత్సంగంలో ఈ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. ఆచార్య శంకరులు 3 కోశాలను గురించి వర్ణనం చేస్తూ స్థూలదేహం అన్నమయ కోశం ఆత్మ కాదని, ప్రాణమయ కోశం ప్రాణం కూడా ఆత్మ కాదని, చివరిగా మనోమయ కోశము మనస్సు కూడా ఆత్మ కాదని నిరూపణం చేస్తూ చివరిగా ఈ 180వ శ్లోకంతో ఆ మనోమయ కోశం యొక్క వివరణను ముగిస్తూ ఏం చెప్పారంటే, కాబట్టి ఓ శిష్యుడా చక్కగా విన్నావా, అర్థమైందా? పెద్దలందరూ కూడా తత్వమును దర్శించిన మహాత్ములు జ్ఞానులు అందరూ కూడా అందుకని చెప్పారు, డిక్లేర్ చేశారు, మనస్సే అవిద్య. అందుకని అవిద్య అంటేనే మనస్సు, మనస్సు అంటేనే అవిద్య. దేని చేతనైతే ఈ విశ్వం మొత్తం కూడా, విశ్వంలో అంటే మూర్తా ప్రపంచం అమూర్తా ప్రపంచం, ప్రాణమున్నవి ప్రాణము లేనివి అందరి జీవులు అన్నీ కూడా, ఈ గ్రహాలు నక్షత్రాలు పంచభూతాలు 14 లోకాలు ఇవన్నీ కూడా ఎలా భ్రమిస్తున్నాయంటే, భ్రమణం చేస్తున్నాయంటే ఈ అజ్ఞానం అనేటువంటి మనస్సు ద్వారానే. ఎట్లాగైతే గాలి వాయువు, ఆకాశంలో ఉన్న వాయువు ఆ మేఘమండలాలన్నింటినీ తన వేగము చేత తరలించి ఒక చోటికి పంపి మరలా అక్కడి నుంచి మరొక చోటికి పంపి ఇలా ఆ మేఘాలను చెల్లా చెదరు చేస్తూ వాటితో ఆడుకుంటున్నదో, అలాగే బ్రహ్మము చైతన్యమనే ఆకాశములో ఈ మనస్సు అనేటువంటిది గాలిలాగా ఈ యొక్క ప్రపంచం మొత్తం నామరూప విశ్వమును పెట్టుకొని ఆడుకుంటున్నది. దేంట్లో? బ్రహ్మ చైతన్యం అనేది. సో బ్రహ్మము చైతన్యం అనేది లేకుండా, ఇప్పుడు ఆకాశమే లేకపోతే వాయువు ఎక్కడ నిలుస్తుంది, మేఘాలు ఎక్కడ నిలుస్తాయి కదా. కాబట్టి ఇప్పుడు నీ మనస్సు అని చెప్పు, స్థూల దేహం అని చెప్పు, ప్రాణమని చెప్పు, పంచభూతాలని చెప్పు, ఏవి చెప్పినా కూడా ఎక్కడ దేని మీద అవి సత్యము కాదు, భ్రమ మిథ్య అని చెప్పినా కూడా ఆ భ్రమ అనేటువంటిది మిథ్య అనేటువంటిది కనిపించడానికి ఏదో ఒక అధిష్టానం ఉండాలిగా. ఆ అధిష్టానాన్ని గురించి తర్వాత చెప్తారు. ఇంకో 4-5 శ్లోకాలు అయిపోయినాయి అంటే మనం విజ్ఞానమయ కోశాన్ని కూడా దాటేస్తాం. ఇది చెప్పిన తర్వాత 181వ శ్లోకంలో, కాబట్టి ఎట్లా ముముక్షు ఏం చేయాలి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటారా? తన్మనఃశోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణా
విశుద్ధే సతి చైతస్మిన్ ముక్తి కరపలాయతే. కాబట్టి ముముక్షువైనటువంటి వాడు ఈ అజ్ఞానములో నుంచి నేను బయటపడాలి, ముక్తిని పొందాలి, మోక్షమును పొందాలని ఆశించేటువంటి ప్రతి జీవుడు, ప్రతి మనిషి కూడా ప్రయత్నముతోటి, విత్ గ్రేట్ ఎఫర్ట్, ప్రయత్నముతోటి ఈ పనిని చేయాలి. ఏం పని చేయాలి? ఏవేవో పనులు చేయటం కాదు. ఉద్యోగానికి వెళ్ళి నువ్వు పనులు చేస్తావు, అవి చేస్తావు, బిజినెస్ చేస్తావు, వ్యవసాయం చేస్తావు, అది కాదు. మన యొక్క ఆ మనస్సు, నీ మనస్సుని, వాళ్ళ మనస్సుని శుద్ధిపరిచేటువంటి కార్యమును చెయ్యాలి. శోధనం, క్లీనింగ్ ప్రాసెస్. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్లు ఉన్నాయి, వంటలు తోమడానికి మిషన్స్ ఉన్నాయి, డిష్ వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇలాగే శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి సోపులు ఉన్నాయి. ఇట్లా శరీరం లోపల కూడా కొన్ని మలినాలని తొలగించడానికి ఏవేవో మెడిసిన్లు ఉన్నాయి. మనస్సు అనే ఆ మనోమయ కోశ శరీరంలో ఉన్నటువంటి ఈ అజ్ఞానము, ఆ మలినములు, అరిషడ్వర్గములు, కామక్రోధాలు, వీటన్నిటినీ తీసిపారేయాలి. రజో తమో గుణాలను తొలగించాలి. అప్పుడు దానికి ఏం డిటర్జెంట్, ఏం చేస్తే అది పనిచేస్తుంది, ఏం పౌడర్ వేయాలి దానికి చెప్తారు. అది కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, కాబట్టి మొదట క్లీనింగ్ ప్రాసెస్, నా మనసును నేను శుద్ధము చేసుకోవాలి అని ప్రయత్నించాలి. ప్రయత్నముతోటి చేయాలి. ఎవరికి పుట్టగానే ప్యూర్ మైండ్, క్లీన్ మైండ్ ఉండదండి. ప్యూర్ మైండ్, క్లీన్ మైండ్ ఉంటే ఈ శరీరంలోకి వచ్చి ఇట్లా జన్మించి మనం కష్టపడం. ఏదో అశుద్ధి ఉంది కాబట్టి, వాసనలు ఉన్నాయి కాబట్టి, కర్మ ఫలాలు ఉన్నాయి కాబట్టి ఈ శరీరం తీసుకొని వచ్చాం ఇక్కడికి. అప్పుడు ఏం చేయాలి? అట్లా ఎప్పుడైతే నీ మనస్సుని శుద్ధిపరుస్తావో, విశుద్ధే సతి చేతస్మిన్, ఎప్పుడైతే ఆ చిత్తము, మనస్సు శుద్ధిపడుతుందో అప్పుడు అటువంటి ఆ మనస్సులో అతడికి, అటువంటి మనస్సు ఉన్నవాడికి ముక్తి అనేటువంటిది తోలు ఒలిచి చేతిలో పెట్టిన అరటిపండు లాంటిది. కానీ ఉదాహరణ ఇక్కడ ఏమిచ్చారంటే, సంస్కృతంలో సహజంగా కరపలాయతే అంటే ఇంకొక రకంగా ఇది వచ్చి కరతలామలకం అని కూడా చెప్తుంటారు కదా. కరతలామలకం అంటే వాడికి అది కరతలామలకం అండి. కర అంటే చెయ్యి, తల అంటే ఈ పైభాగము, ఆమలకం అంటే ఇదేంటి ఉసిరికాయ, రాసు ఉసిరికాయ. అలాగ చేతిలో పెట్టిన, ఇంకిప్పుడు నువ్వు వెంటనే దాన్ని ఆనందించడమే, చేతిలోనే ఉంది, అట్లా నోట్లో వేసేసుకుని తింటాయి. సరే, చేతిలో పెట్టిన గులాబ్ జాము లాంటిదో, రసగుల్లా లాంటిదో అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఉసిరికాయ పుల్లగా ఉంటుంది. కానీ ఉసిరికాయ ఉదాహరణ చెప్పడానికి శాస్త్రంలో శంకరాచార్యులు వారు వేరే చోట ఇక్కడ కరఫలాయతే అన్నారు. చేతిలో ఉన్న ఫలం అన్నారు, కానీ కరతల ఆమలకము, హస్తామలకము తెలుసు కదా. శంకరాచార్యుల వారు ఒక శిష్యుడి పేరు హస్తామలకుడు. ఈ రాసు ఉసిరికాయని మీరు బాగా పండినటువంటిది అట్లా చూశారంటే, దాన్ని కట్ చేయకుండానే కొంచెం వెలుతురులో అట్లా సూర్యుడి ముందు ఇట్లా పెట్టి చూశారంటే లోపల ఉన్నటువంటి ఆ గింజ మీకు కనపడుతుంది. ఆ గింజ మీకు కనపడుతుంది. ఇంకా కొంచెం ఉడకబెట్టారంటే ఇంకా బాగా కనపడుతుంది. పండితేనే కనపడుతుంది. దాంట్లో కూడా చూశారంటే కరెక్ట్గా ఇక్కడ 5 ఘాట్లు ఉంటాయి. 5 ఘాట్లు ఉంటాయి, గీరలు.
కరెక్ట్గా అది మీరు కనుక బాగా ఉడకబెడితే ఏమవుతుందో తెలుసా, దానంతటిది అదే 5గా విచ్చుకుపోతుంది. ఏమిటి అర్థం ఇది? ఈ 5 కోశాలు, దాని మధ్యలో ఏమున్నది? బ్రహ్మము, ఆత్మ ఉన్నది. అందుకని ఈ హస్తామలకము అనేటువంటి ఉదాహరణం చాలా అర్థంతో కూడి ఉన్నది. పర్వాలేదు, ఏ పండైనా సరే, అరటిపండు బాగా తోలు తీసి ఒలిచి చేతిలో పెట్టేశారు, ఇంకా నోట్లో వేసుకొని మింగటమే. ముక్తి వీడికి అంత సులభమైపోతుందిట. ఎవరికి? చిత్తమును శుద్ధి చేసిన వాడికి. శోధనము, క్లీనింగ్. అందుకనే ప్రాణాయామంలో అంటారు కదా, నాడీ శోధనము, నాడీ శుద్ధి ప్రాణాయామము, దాని పేరే. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా చెయ్యాలి? చిత్తశుద్ధి అన్నారు, సరిపోయింది. ఏం పౌడరు, ఏ డిటర్జెంట్ వేసి అది శుద్ధం చేయాలి? ఏ వాషింగ్ మిషన్లో వేయాలి? సత్సంగం అనే వాషింగ్ మిషన్, శ్రవణం అనేటువంటి డిటర్జెంట్. అట్లా చెప్పలేదు ఇక్కడ, వేరే విధంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 182లో 4 ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నారు. చదువుతాను. మోక్షైకసక్త్యా విషయేషు రాగం నిర్మూల్య సన్యస్య చ సర్వకర్మ సశ్రద్ధయా శ్రవణాదినిష్టః రజస్వభావం సధునోతి బుద్ధేః. మనస్సును శుద్ధి చేయటం, మనసులో ఉన్న మలినం అంటే ముఖ్యంగా ఏమిటి? రజోగుణము, తమోగుణము. గడిచిన శ్లోకాల్లో చూసాం కదా. ఇప్పుడు 4 స్టెప్పులుగా ఈ క్లీనింగ్ ప్రాసెస్ గురించి చెప్తున్నారండి. నీకు మోక్షము కావాలని కోరుకుంటున్నావా? ఈ బంధము, సంసారము, శోకమోహ భయాలు పోవాలని నీకు ఆశ ఉందా? ఉన్నదంటే ఇవి చెయ్యి. ఏమిటి చేయాలి? లోకంలో ఉన్న విషయాల మీద ఉన్న రాగమును వదిలేసేయి. రాగమును, అటాచ్మెంట్ను వదిలేసేయి. అవి నీకు ఏదో చేస్తాయి, నీకు అన్నిటిని ఇచ్చేస్తాయి, నీ దుఃఖాన్ని పోగొట్టేస్తాయి, నీకు మోక్షం వస్తుంది, నీకు బాగా స్వతంత్రం వస్తుంది అని భ్రమపడకు. విషయములు విషముగా భావించి విషయాన్ విషవత్ త్యజ. అర్థమైందా? విషయాల మధ్యలో ఉండు. ఎట్లాంటి త్యజించేది? నేను పరిగెత్తి వెళ్ళిపోనా ఎక్కడికైనా? కొండ మీదకి వెళ్ళనా? అడవిలోకి వెళ్ళనా? లేక ఈ శరీరం వదిలేసి ఆత్మహత్య చేసుకున్నా? ఏం చేయమంటారంటే ఏమీ చేయొద్దు, ఉన్న చోటే ఉండు, వాటి మధ్యలోనే ఉండు. కానీ తామరాకు మీద ఉన్నటువంటి నీటి బొట్టులాగా నళిని దలగత జలమతి తరళం అలా ఉండు. అర్థమైందా? అందుకని అన్టచ్డ్, టచ్ మీ నాట్గా ఉండు, అంటుకోకూడదు. ఇప్పుడు పడవ నీళ్ళ మీద ఉండొచ్చు, ఆ పడవలో నువ్వు కూర్చోవచ్చు, ప్రయాణం చేయవచ్చు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళచ్చు. కానీ ఒకే ఒక కండిషను, నీళ్ళు పడవకి లోపల రాకూడదు. అలాగే సంసారం అనే నీళ్ళల్లో, సముద్రంలో నువ్వు ఉండు, ఈ శరీరం అనే పడవ పెట్టుకొని కూర్చో, కానీ సంసారాన్ని నీలోకి రానీయకు, వస్తే మునిగిపోతావు. కాబట్టి శరీరం అనేది ఒక పడవ. నాకు అజ్ఞానం నుంచి దాటడానికి అది కూడా మనుష్య శరీరం ఎంతో గొప్పది, ముఖ్యమైనది చెప్పాం కదా. ఈ మనుష్య శరీరాన్ని నేను పడవను ఉపయోగించుకొని ఒడ్డు దాటేస్తాను, అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాను, మోక్షం అనే ఒడ్డుకు వెళ్ళిపోతాను. రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే,
సర్వకర్మలను సన్యసించవలెను. సర్వకర్మలను సన్యసించవలెను. అదెట్లాగండి సాధ్యం బాబు? సర్వకర్మలంటే ఏంటి? కర్మలు చెయ్యకుండా అసలు ఎవరు ఉండనే లేరు. మొదట నిషిద్ధ కర్మలని చెయ్యకూడనివి చెయ్యకు, చేయవలసినవి కొన్ని చేయి. కానీ ఆ కర్మలు నిన్ను గట్టెక్కిస్తాయి, నీకు మోక్షాన్ని ఇస్తాయి అని భ్రమ పెట్టుకోకు. ఆ కర్మలు చెయ్యంగా నీకు వాటిల్లో ఇంకా అటాచ్మెంట్ అయిపోతే అవి నిన్ను బంధిస్తాయి. ఎందుకంటే ఆ కర్మ ఫలములన్నీ నువ్వు అనుభవించాలి. కాబట్టి సర్వకర్మలను సన్యసించు అంటే సన్యాసం తీసుకో, వేషం మార్చుకో అని కాదు అర్థం. వేషము మార్చుకొనుట చేత, పేరు మార్చుకొనుట చేత సన్యాసం అవ్వదండి. సర్వకర్మలను వాటి ఫలములను అర్థం ఇక్కడ చెప్పాను కదా. సర్వకర్మలు ఏది చేయకుండా నకశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య అకర్మకృత్. గీతలో భగవంతుడు చెప్తాడు, అసలు ఇక్కడ ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా ఏ కర్మ చేయకుండా కూర్చొనే లేరు. గాలి తీసుకోవడం కూడా కర్మే, కళ్ళు ముయ్యటం తెరవడం కూడా కర్మే, మరి ఆకలి అవుతుంది అన్నం తింటాం కర్మే, నిద్రపోవడం కర్మ అనేది జరుగుతూనే ఉన్నది. నువ్వు స్పెషల్గా నేను చేస్తున్నాను అనేటువంటి అహంకార భావాన్ని పెంచుకోకుండా మరలా ఎక్కువ స్పెషల్ కర్మలు చెయ్యాలి, వాటిని చేసి నేను తప్పించుకోవాలి, ఏదైనా ఇంకా మంచి ఫలాన్ని పొందాలి. నువ్వు ఎంత మంచి కర్మ చేసినా కూడా, మంచి ఫలం వచ్చినా కూడా అది బంధమే. ఈ బంధం మంచి బంధం, చెడ్డ బంధం. ఎట్లా బంధించబడ్డావు? ఈ మంచి పుణ్యము చేత, మంచి కర్మల చేత బంధించబడటం ఎలా ఏంటి చెప్పాం కదా. ఉదాహరణ ఇంతకుముందు ఏమిటి? బంగారు సంకెళ్ళతోటి నిన్ను బంధించి తీసుకెళ్తున్నారు జైల్లో పెట్టడానికి. మరొకడినేమో ఇనుప సంకెళ్ళతోటి చేతులు కట్టి బంధించి తీసుకెళ్తున్నారు జైల్లో పెట్టడానికి. రెండు పేరు బంధించబడ్డారా లేదా? అది బంగారపు చైన్ ఏమిటి, ఇనుప చైన్ ఏంటి, లేక ప్లాటినం చైన్ ఏమిటి? ఇద్దరినీ జైలుకిగా తీసుకెళ్తున్నారు. కాబట్టి పుణ్యకర్మలంటే బంగారు సంకెళ్ళతో బంధించబడ్డావు, పాపకర్మలంటే ఇనుప సంకెళ్ళతో బంధించబడ్డావు. రెండిటి యొక్క ఫలం నువ్వు మరలా ఈ సంసారంలో అవి అనుభవించుటకు నువ్వు పుట్టి తీరాల్సిందే. వాటి ఫలాలు నీకే వస్తాయి. వాట్ ఎవర్ యు సో దట్ యు రీప్. తప్పించుకోలేవు. కాబట్టి సర్వకర్మలను, కర్మ ఫలాలను కూడా త్యజించు. మరి మినిమం చేస్తున్న నా డ్యూటీ, కుటుంబం ఇవన్నీ ఉన్నాయి కదంటే వాటన్నిటిని ఈశ్వరార్పణ బుద్ధితోటి చెయ్యి. ఏదైతే నీకు నీ యొక్క సహజ స్వధర్మ కర్మల వలన ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, ఏ ఫలమునైతే పొందుతావో దాన్ని నువ్వు ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. అది అర్థం. అలా చెప్పి మూడో విషయం ఏం చెప్తున్నారంటే అత్యంత శ్రద్ధతోటి శ్రవణము చెయ్యి. చెప్పాను కదా, సత్సంగం అనే వాషింగ్ మిషన్లో శ్రవణము, మననము, నిధిధ్యాసనము కూడా మనం శ్రవణాది అని రాశారు. అవి డిటర్జెంట్లు, ఒకదానికంటే ఒకటి పవర్ఫుల్ డిటర్జెంట్లు. శ్రవణం మొదట, ఆ శ్రవణం చేసింది మననం చేస్తూ మరలా రీసైక్లింగ్, ఆ తరువాత డ్రయింగ్, ఆ నిధిధ్యాసనం అనేటువంటిది డ్రయింగ్. ఇలా అత్యంత శ్రద్ధతోటి చేయాలి. 4వ పాయింట్ ఏం చెప్తున్నారంటే
ఇలా చేయుట చేత నువ్వు కూడా గమనించు, సహజంగా నీకు ఏర్పడే ఫలం ఏంటంటే బుద్ధిలో ఉన్నటువంటి రజస్వభావాన్ని తొలగించుకోవాలి. కాన్షియస్లీ ప్రయత్నేనని చెప్పారు కదా పై శ్లోకంలో. నాలో రజోగుణం ఉన్నది, నాకు తెలుస్తున్నది. నాలో తమో గుణం ఎక్కువ ఉన్నది, నాకు తెలుస్తున్నది. నాకు ఎక్కువ కోపం వస్తుంటుంది, నాకు అప్పుడప్పుడు అసూయ వస్తుంది, తెలుస్తుందిగా. నాకే వస్తే కొంతమంది చెప్పుకుంటారు గొప్పగా, నేను చాలా షార్ట్ టెంపర్ అండి, నాకు చిటిక్కన కోపం వస్తుందంటాడు. అందుకని ఆర్గ్యూ చేస్తాడు భార్యతోటి, లేక భార్య భర్తతోటి. నా స్వభావం మీకు తెలుసు కదా, నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది అని. అంటే నీకు తెలుసు నీకు కోపం వస్తున్నదని, మరి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దా ఏంటి? నీకు తెలుసుగా ఆ కోపం ఉంటే మంచిదే. చెప్పాను కదా పోయిన క్లాసులో, ఆ పాట రాస్తాడు, సినిమాలో పాడతాడు, దాన్ని నిజం అనుకోకండి. నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం అంటాడు. ఒకటి అడుగుతాను, కోపం వచ్చినప్పుడు మీ ముఖాన్ని మీరు, బాగా కోపం వచ్చినప్పుడు మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోండి, ఇష్టపడతారా? కోపముతోటి చిటపటలాడుతూ కళ్ళు ఎర్రగా చేసి ముక్కంతా అట్లా గాలితోటి ఉబ్బుతూ పళ్ళు కొరుకుతూ ఉన్నప్పుడు ఆ కోపం ముఖాన్ని అద్దంలో ఎవరైనా చూసుకొని చూసుకోవడానికి ఇష్టపడతారా? మళ్ళీ ఇది కూడా సినిమాలో, హిందీ సినిమాలో డైలాగ్ చెప్తాడు, కోపం వస్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ ముఖం అంటాడు వీడు. ఇవన్నీ బూటకాలు, నాటకాలు, మోసం చేయటం. అందుకని ఆ సినిమాలు, ఈ కవితలు, డైలాగులు నమ్మకండి, నిజాన్ని చూడండి. ఇప్పుడు చెప్పాను, చూసుకోండి ఒకసారి. అసలు అప్పుడు నాకు అర్థం ఎక్కడ జ్ఞాపకం వస్తుందండి అంటారు. మరి రావాలి, నువ్వు ఎలర్ట్గా ఉన్నవాడివంటే. సరే, ఎవరు లేనప్పుడు కోపం వచ్చింది, తిట్టేసావు, అంత అయిపోయింది, విసిరేసావు, పగలగొట్టావు. అప్పుడు సపోజ్ నీకు కోపం వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు విసిరేస్తావుగా, అప్పుడైనా ఒకసారి అద్దం చూసుకో. ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే అసహ్యంగా ఉంటుంది. మరి నీ ముఖం కోపం వచ్చినప్పుడు నీకే ఇష్టపడకపోతే, అసహ్యంగా ఉంటే, మరి లోకంలో నీ ముందున్న వాళ్ళు చూసి దాన్ని ఆనందిస్తారా ఏంటి? వాళ్ళు అసహించుకుంటారు. అందుకంటే ఎప్పుడు కోపపడే మనుషుడంటే ఎవరికంటే ఇష్టం? ఎప్పుడు సంతోషంగా, నవ్వుతూ, ఆనందంగా, శాంతంగా ఉండేవాడంటేనే కదా అందరికి ఇష్టపడతారు. ఇది కూడా అర్థం కాదు నీకు? కామన్ సెన్స్ మై డియర్. సరే, ఈ రజోస్వభావమును కడిగేసుకోవాలి, దులిపేసుకోవాలి, ధునోతి అంటున్నారు. అలా చెప్పిన తర్వాత 183వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనోమయో నాపి భవేత్ పరాత్మా హ్యాద్యంతవత్వాత్ పరిణామి భావాత్ దుఃఖాత్మకత్వాద్ విషయత్వం హేతోః ద్రష్టా హి దృశ్యాత్మతయా న దృష్టః. ఇప్పుడు కంక్లూషన్గా చెప్తున్నారు. కాబట్టి ఈ మనోమయ కోశం కూడా ఆత్మ అయ్యేందుకు అవకాశము లేదు. నీకు అర్థమైందా? నేను చెప్తున్నాను చూడు, ఎందుకని ఈ మనోమయ కోశం ఆత్మ అవ్వదు చెప్పాను ఇన్ని శ్లోకాలు. ఇప్పుడు చివరిగా ఒక 5 పాయింట్లు చెప్తాను. ఈ కారణాల చేత, ఈ 5 కారణాల చేత
మనోమయ కోశం ఆత్మ అయ్యేందుకు ఆస్కారము లేదు. ఏమిటి మొదటిది? దీనికి ఆది అంతములున్నాయి. మనస్సు అనేటువంటిది నిద్ర లేచినప్పుడు పుడుతున్నది, నిద్రపోయినప్పుడు అంతమవుతున్నది కదా. కాబట్టి ఆది అంతాలు ఉన్నటువంటి ఇట్లా అందువలన దీంట్లో అప్పుడు మరి చావు పుట్టుకలు ఉన్నట్లే కదా అర్థం. ఇప్పుడు మనిషి చనిపోయినాడని చెప్పినా కూడా ఆ శరీరంలో ఆ మనస్సు అనేది ఇంకా పనిచేయనందువలనేగా. ఆ సూక్ష్మ శరీరం ఎక్కడికో వెళ్ళిపోయిందని మళ్ళీ ఇంకో శరీరాన్ని ఎత్తుక్కుంటూ ఈ శరీరం పనిచేయట్లేదు. కాబట్టి అప్పుడు మరి దగ్గరికి వెళ్ళింది, ఇంకో శరీరంలో పుడుతుంది. లేక నేను చెప్పిన ఎగ్జాంపుల్, రాత్రి పడుకుంటే మనస్సు లయించిపోతున్నది, మరలా మెలుకు వస్తే పుడుతున్నది. అందుచేత రెండో కారణం ఏమిటో తెలుసా? దీనిలో వికారాలు కూడా ఉంటున్నాయి. సరే, మెలుకు వచ్చిన తర్వాత మనస్సు బయలుదేరిందండి. ఆ మనస్సు దాంట్లో ఎన్ని వికారాలు వస్తున్నాయి. ఒక 5 నిమిషాల్లో, గంటలో, ఒక అరపూటలో, ఒక రోజులో ఎన్ని రకాలైన వికారాలు మనసులో వస్తున్నాయి. కొంచెంసేపు శాంతంగా ఉంటాం, కొంచెంసేపు డల్గా ఉంటాం, కొంచెంసేపు హైపర్ యాక్టివ్గా ఉంటాం, కోపం వస్తుంది, కామం వస్తుంది, అసూయ వస్తుంది, పేరాశలు వస్తాయి, దుష్టబుద్ధి వస్తుంది. ఇవన్నీ ఇన్ని రకాల వికారాలు దాంట్లో కనపడుతున్నాయిగా అని నువ్వేగా చెప్తావు. నిన్నండి నాకు నా మనసు చాలా బాధపడింది, అసలు ఎంతో డిస్టర్బ్ అయినాను, నిద్ర కూడా పోలేదంటాడు. ఈరోజు ఇవాళ కొంచెం కుదుటపడింది. ఎవరికి తెలుసు? నాకు తెలుసు, ఎందుకంటే దాంట్లో వికారాలు ఏర్పడుతున్నాయి కాబట్టి. అందువలన మూడో విషయం ఏంటంటే, ఇది దుఃఖములను కష్టములను అనుభవిస్తున్నదా లేదా? మరోపక్క సుఖం కూడా అనుభవిస్తుంది కదండి అని చెప్పకు. అసలు సుఖము కంటే ఎక్కువ దీనికి దుఃఖాలు కష్టాలు ఎక్కువ. ఎందుకంటే ప్రతి సుఖము కూడా దుఃఖమునకు ముందు మెట్టు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, 4వ పాయింట్ ఏంటో తెలుసా? నాకు నా చేత తెలియబడే ఒక వస్తువుగా ఉన్నదే ఈ మైండ్. ఈ క్లిప్పు నేను చూశాను, నేను క్లిప్పుని గానుగా ఈ శరీరాన్ని కూడా నేను చూస్తున్నాను. అప్పుడు నేను శరీరాన్ని కాదు, ప్రాణం కూడా వస్తున్నది పోతున్నది నాకు తెలుస్తున్నది. నా చేత తెలియబడే ఏ వస్తువైనా సరే అది నేనవ్వనుగా. ఇదే విషయాన్ని నా చేత వస్తువుగా తెలియబడుతున్నది కాబట్టి ఇట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అదే విషయాన్ని 5వ పాయింట్గా కొంచెం టెక్నికల్గా చెప్తున్నారు. ద్రష్టనైన నేను లేక దృక్కునైన నేను ఎన్నటికీ దృశ్యమును కాను, దృశ్యముతో ఒకటి అవ్వలేను. అంటే దృశ్యము ఎప్పుడు కూడా దృక్కవ్వదు, దృక్కైన నేను దృశ్యమును అవ్వను ఎన్నటికీ. అందువల్ల నా చేత తెలియబడేవన్నీ కూడా వేరు, నేను వేరు. దీనికే పేరు దృశ్యం అంటాం. క్షేత్రజ్ఞ క్షేత్రం భగవద్గీతలో. అందుకనే శంకరాచార్యుల వారు దృగ్దృశ్య వివేకమును కూడా చక్కటి ఒక ప్రకరణ గ్రంథాన్ని రాశారు. అది కూడా మాట్లాడాను నేను తెలుగులో. కావాలన్న వాళ్ళు వినండి, కొంచెం లోతుగా ఉంటుంది. ఎంత లోతండి, విని చూడండి.
అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా విని ఆనందిస్తున్నారంటే అది కూడా విని ఆనందిస్తారు. కొంచెం అటెన్షన్గా వినాలి. సరే, ఈ 5 విషయాల వలన ఈ ఈ కారణాల వలన మనస్సు ఆత్మ అయ్యేందుకు ఆస్కారము లేదు అని నెగేట్ చేసేసారు. నెగేట్ చేసి తర్వాత ఇప్పుడు మరి ఒకవేళ విజ్ఞానమయ కోశం ఆత్మ అవుతుందా? బుద్ధి అనేది ఇంకొకటి చెప్తున్నాం కదా, మనస్సులోనే ఎక్కడో ఒక పక్కన బుద్ధి ఉంది. అందుకని బుద్ధి అనేటువంటిది కూడా ఏదో ఉన్నది అనేది మనందరికీ తోస్తున్నది. ఇప్పుడు ఆ విజ్ఞానమయ కోశం ఇంటలెక్చువల్ షీత్ లేక బుద్ధిని గురించి ఒక 4 శ్లోకాలు చెప్పి ఆ విజ్ఞానమయ కోశం కూడా ఆత్మ కాదని నిరూపణం చేస్తారు. 184వ శ్లోకం చదువుతాను. బుద్ధిర్బుద్ధీంద్రియైః సార్ధం సంవృతి కర్తృలక్షణః విజ్ఞానమయ కోశస్యాత్ పుంసః సంసార కారణం. ఈ 4వది విజ్ఞానమయ కోశం అనేది ఇది ఎక్కడ ఉంది, ఎట్లా, ఏదో మనస్సును గురించి ఇంతసేపు మాట్లాడారు చెప్తే నాకు అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. నాకు తెలుస్తున్నదిగా నాకు మనస్సు అనేది ఉందని. మరి ఈ బుద్ధి అంటే ఏమిటండి? అది ఎక్కడుంది వేరే? మనో, బుద్ధి, చిత్త, అహంకార ఇవన్నీ ఒకే చోట ఒకే క్యారెక్టర్ వేసుకున్న 4 వేషాల లాంటివి. అందుకనే ఈ సూక్ష్మ శరీరాన్ని అర్థం చేసుకోవడం చాలా సూక్ష్మం, కష్టం. ఇక్కడే చిత్తం ఉంది, మెమరీ ఉంది. ఇక్కడే అహంకారం, నేను చేస్తున్నాను, ఐ యామ్ ద డూయర్ అని ఒక భావన ఉంటున్నది. అది భావనే కదండి, అది మైండ్ కాదా? సరే, అన్ని మైండ్ అని అనుకో. అందుకని కామన్గా అన్నిటి కలిపి మైండ్ అని పిలుస్తాం. సంస్కృతంలో దానికి అంతఃకరణం, అంతఃకరణ చతుష్టయం అన్నారు దాన్ని. భారతంలో దుష్ట చతుష్టయంలాగా లోపల సటిల్గా సూక్ష్మముగా ఉండేటువంటి 4తో కూడి ఉన్నది చతుష్టయం, అంతఃకరణం. ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ which consists of 4 parts. కానీ ఈ చెయ్యి వేళ్ళులాగా పార్ట్స్ లాగా అట్లా చూపించడానికో అదే అట్లాంటిది కాదు, వస్తువు కాదు. అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి చెప్తాం, అర్థం చేసుకో. ఇంకా సింపుల్గా మొదట్లో చెప్పాలంటే ఇలా చెప్తే ఒక రకంగా మీరు లోయర్ మైండ్, హయ్యర్ మైండ్. అర్థమైందా? ఈ లోయర్ మైండ్ అనేటువంటిది బయట రిసెప్షన్లో కూర్చున్న రిసెప్షనిస్ట్ లాంటిది. ఆ లోపల రూమ్లో క్యాబిన్లో కూర్చున్న బాస్ ఏమో బుద్ధి, ఇంటలెక్ట్. అట్లా అనుకుందామా? లోయర్ మైండ్, హయ్యర్ మైండ్. లోయర్ మైండ్కి పేరు మైండ్ లేక మనస్సు, హయ్యర్ మైండ్కి పేరు బుద్ధి. తత్వబోధలో చూసాం మనస్సు అంటే ఏమిటండి అంటే అక్కడ సమాధానం ఏం చెప్పారు గురువుగారు? సంకల్పం వికల్పాత్మకం మనః. ఏదో అనుకుంటుంది, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తుంటుంది. సంకల్పాలు, వికల్పాలు, థాట్స్ వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. కానీ వచ్చినవన్నిటినీ మనం నెరవేర్చాం, వచ్చిన వాటన్నిటికి ముఖ్యత్వం ఇవ్వం. అప్పుడు ఏది చెయ్యాలన్నప్పుడు, ఏదో సాధించాలన్నప్పుడు, ఇది మంచిదా చెడుదా, ఇది లాభమా నష్టమా అని చింతించేటప్పుడు అక్కడ బుద్ధి జడ్జిమెంట్ ఇవ్వడానికి వస్తుంది. కాబట్టి బుద్ధిని ఏమన్నారంటే నిశ్చయాత్మిక బుద్ధి. అది నిశ్చయం చేస్తుంది. ఇట్ డిసైడ్స్ అండ్ డిజర్న్.
వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, అన్నిటికీ వాట్ టు స్పీక్, వాట్ నాట్ టు స్పీక్, వాట్ టు సీ, వాట్ నాట్ టు సీ, అన్నీ అట్లా జడ్జిమెంట్ ఇచ్చేది బుద్ధి. మనకు లోపల ఉంది కదా. ఎన్నోసార్లు అంటుంటాం, నాకు బుద్ధి పనిచేయట్లేదు ఇప్పుడు. ఐడియా వచ్చింది, బుద్ధి పనిచేస్తున్నది. వాడికి బుద్ధి చాలా షార్ప్ అండి, వాడు బృహస్పతి లాంటి వాడు అంటుంటాం కదా. అట్లా తెలుసుకోవాలి. ఏం చెప్తున్నారు బుద్ధిని గురించి? దీనిని విజ్ఞానమయ కోశం అంటారు. ఆ బుద్ధి అనే హయ్యర్ మైండ్ ప్లస్ 5 జ్ఞానేంద్రియాలు కూడా దీనికి సపోర్టుగా కలిసి ఉన్నాయి. ఎందుకంటే ఆ జ్ఞానం అనేటువంటిది మొదల్లో అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్తేనే అక్కడ జడ్జిమెంట్ వస్తున్నది కదా. కళ్ళు చూడాలి, ఇది బాగుందని చెప్పాలి, అది లోపలికి వెళ్ళి మైండ్ తెలుసుకున్న తర్వాత బుద్ధి బాగుంది, సరే రేట్ అడిగావా, ఇప్పుడు అంత డబ్బులు లేవు కదా, వద్దులే బయటికి రా అని చెప్పేసి జడ్జిమెంట్ ఇస్తుందిగా. అప్పుడు కానీ మనస్సు కొంచెం పరితాపపడుతుంటుంది, కొంటే బాగుండేది, ఇలాంటి డిజైన్ మళ్ళీ దొరుకుతుందా, ఈ మోడల్ మళ్ళీ దొరుకుతుందా అనుకుంటుంటుంది. కానీ బుద్ధి చెప్పేసింది. ఆ బుద్ధి సరిగ్గా జడ్జిమెంట్ ఇవ్వకుండా సరే అప్పు తీసుకో, లోన్ తీసుకో అని కొనుక్కో అని చెప్పిందంటే వీడు మోసగించబడ్డాడని అర్థం. ఎందుకు లోన్ తీసుకొని అప్పు తీసుకొని కొనుక్కొని కష్టపడడం? ఇది జడ్జిమెంట్ అంటే. దీని గుణం ఏమిటో తెలుసా? ఇది విజ్ఞానమయ కోశం. దీనికి ముఖ్యంగా నేను చేస్తున్నాను, ఐ యామ్ ద డూయర్, కర్త అనే భావన లోపల ఉంటూనే ఉంది. చూడండి, నేను మంచి చేశాను, నేను చెడు చేశాను, నేను మంచి చేస్తాను అని ఇట్లా అన్నిటికీ క్లెయిమ్ చేస్తుంది డూయర్షిప్. మనసు ఏంటో తెలుసా? ఎంజాయర్షిప్, భోక్తృత్వ భావం. కానీ కర్తృత్వ భావం మొదట ఇక్కడ ఉన్నది కాబట్టే అది అలౌ చేసినప్పుడు అక్కడ భోక్తృత్వ భావం మనస్సు. అంటే ఏంటి ఇక్కడ డూయర్షిప్ అంటే? కర్మను చేయుటకు, కర్మ యొక్క ఫలమును పొందుటకు ఒక ఏజెంట్ లాంటిది ఇది. అందుకనే కర్తృత్వ భావం, ఐయామ్ ద డూయర్ అనే భావన ఉందంటే ఆ కర్మ యొక్క ఫలం నీకు వచ్చి అంటుకుంటుంది. కానీ ఆ భావన లేకుండా ఉన్నావంటే నీకు అంటుకోదు. ఇది సీక్రెట్. కాబట్టి ఇదే ఈ విజ్ఞానమయ కోశమే ఈ కర్తృత్వ భావంతో డూయర్షిప్, కర్తృత్వ భావంతో కూడినటువంటి ఈ అజ్ఞానమయ కోశమే జీవుడి యొక్క ఈ జనన మరణ సంసార చక్రమునకు కారణము. అర్థమైందా ఇప్పుడు? మరలా పుట్టడం, మరలా పుట్టామంటే ఇదే గొడవగా. ఇంకొక శరీరంలోకి వెళితే మళ్ళీ గొడవ. ఇప్పుడు నిద్రపోయిన తర్వాత ఆల్మోస్ట్ డెడ్ లాగానే కదా, తత్కాలానికి డెడ్డేగా, హాయిగా ఉన్నాం. మరలా మనసు మెలుకొచ్చి మనసు బయలుదేరంగానే అన్నీ తిప్పట్లు, కష్టాలు, ఆశలు, పరిగెత్తటాలు, క్రోధాలు, కాంపిటీషన్లు, కట్ త్రోట్లు అన్నీ మొదలవుతాయి కదా. ఇది సంసారము. ఇలా చెప్పి 185వ శ్లోకంలో దీని గురించి ఇంకా కొంచెం చెప్తాను, విను. అనువ్రజచ్చిత్ ప్రతిబింబశక్తి విజ్ఞాన సంజ్ఞ ప్రకృతేర్వికారః జ్ఞానక్రియావానహమిత్యజస్రం దేహేంద్రియాదిషు అభిమన్యతే భృశం. ఇంకా కొంచెం దీని గురించి డీప్గా వివరిస్తాను, విను. ఇది అసలు దీనికి ఇంత శక్తి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించటం,
అన్నిటిని తెలుసుకోవటం, డిసైడింగ్ అండ్ డిజర్నింగ్ పవర్. దీనికి ఆ శక్తి పవర్ ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు నిజంగా చెప్పాలంటే ఇది ఒక ప్రతిబింబము మాత్రమే. ఈ మైండ్ అనే మ్యాటర్ రిఫైన్డ్ మ్యాటర్ అండి, పాలిష్డ్ అద్దం లాంటిది, ప్రకృతికి చెందిందే ఇది. కానీ దీనికి ఇది ఎప్పుడైతే పాలిష్డ్గా రిఫైన్గా ఉండుట చేత దీనికి దగ్గరలో పక్కనే ఉన్నటువంటి ఆ బ్రహ్మ చైతన్యము యొక్క బింబము యొక్క వెలుతురు దీంట్లో పడి, వెలుతురు అంటే ఇక్కడ వెలుతురులా అనుకోకూడదు, చైతన్యం, అజ్ఞానం, ఎరుక, ఇది బారో తీసుకుంటున్నది. కాబట్టి ఈ విజ్ఞానమయ కోశం నేను అని అహంకారం అంటాం కదా, నేను అనే కర్తృత్వ భావం, ఇది ఏమిటి అసలు? ప్రతిబింబం, జస్ట్ ఏ రిఫ్లెక్షన్, ప్రతిబింబం మాత్రమే. ఇప్పుడు అద్దంలో నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను, అదేమి సత్యమా ఏంటి? నీళ్ళల్లో చూసుకుంటున్నాను, సత్యమా ఏమిటి? సో ఎట్లయితే ఆకాశంలో ఉన్న ఒక సూర్యుడు ఈ అద్దాలలో, నీళ్ళ బకెట్లలో, గుంటల నీళ్ళల్లో, బావుల్లో ప్రతిఫలిస్తున్నాడో, రిఫ్లెక్షన్స్ దానే. కేవలం ఈ విజ్ఞానమయ కోశం అనేటువంటిది, దీనికి విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని సొంతం కాదు, అది చైతన్యము బింబము నుంచి బారో తీసుకున్నది, అప్పు తీసుకున్నది. అది తీసుకున్న తర్వాత ఇవి నా డబ్బులే, వీటిని ఇంక తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఈ అప్పు తీసుకున్నవాడు విర్రవీగుతూ డబ్బులు ఎగ్గొట్టేసి ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చా మోసం చేసి? ఇక్కడ ఈ విజ్ఞానమయ కోశం ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుందో, ఆ అప్పు తీసుకున్న ఆత్మ బ్రహ్మం చైతన్యాన్ని మర్చిపోయింది. మర్చిపోతే పర్వాలేదు, తనను తాను ఒక ఫిక్షియస్ క్యారెక్టర్, ఒక సూడో అహం అనేటువంటి దాన్ని అనుకొని భావిస్తూ ఇక్కడ ఇట్లా విర్రవీగుతూ తల ఆడిస్తూ కాలర్లు లేపుకుంటూ నేను నేను నేనని అహంకారపడుతున్న చూసారా? ఇది డేంజరస్. కాబట్టి చిత్తు యొక్క ప్రతిబింబం ప్రకృతి వలన తయారైనటువంటి రిఫైన్డ్ మ్యాటర్ అయిన బుద్ధిలో, బుద్ధి అనే మీడియంలో ఈ ప్రతిబింబము ఏర్పడి అది ఆ వికారం. కాబట్టి బుద్ధికో మనస్సుకో సహజంగా ఆ తర్వాత ఏమైంది, ఆ బుద్ధి దాన్ని తన ఫ్రెండ్ పక్కనే ఉన్నటువంటి మనస్సుకి సప్లై చేసింది. మనస్సు ఏం చేస్తున్నది? ఇంద్రియాలను కూడా శక్తివంతం చేసింది. ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? దేహాన్ని శక్తివంతం చేసినాయి. ఇంద్రియాలు దేహం కలిసి లోకం మొత్తాన్ని చూస్తూ ఆ మనస్సుకి ఆహారాన్ని పంపిస్తుంటే, దాన్ని పెట్టుకొని అది ఎంజాయ్ చేస్తుంటే, అక్కడ ఎంజాయ్ చేసేవాడిని నేను అని ఆ బుద్ధి అక్కడ విర్రవీగుతూ ప్రవర్తిస్తున్నది. ఇదంతా చెప్తే అర్థం కాలేదు. కథ ఏంటండి ఇది? కథే మరి, డ్రామా, తమాషా. ఇప్పుడు ఆ అద్దంలో చూసిన ప్రతిబింబం అండి సపరేట్గా అది ప్రవర్తించడం మొదలుపెట్టింది అనుకోండి, అది నన్ను ఇంకా తిట్టడం మొదలుపెట్టింది, అసలు నన్ను చూడట్లేదు, తనకు తానుగా అనుకుంటున్నది నేను రియల్ అని. ఎలా ఉంది మీకు చెప్తే? నవ్వొస్తున్నదా? జోక్ లాగుందా? ఎగ్జాక్ట్లీ అది ఆ జోక్ ఇక్కడ జరుగుతున్నది. అసలు నేను నిజంగా పరమాత్మను, కానీ ఈ పరమాత్మనైన నేను బ్రహ్మమును ఈ వీటితోటి అట్లా అవన్నీ నాకు చుట్టూ
ప్రకృతి మాయనాల ఎవరిది? మాయ నాదే, ప్రకృతి నాదే, నా శక్తే. అలా ఏర్పడిన తర్వాత దాంట్లో అట్లా నేను ప్రతిఫలించినప్పుడు అవన్నీ పనిచేస్తుంటే ఏమైంది? నన్ను నేను మర్చిపోయినాను. నిన్ను నువ్వు మర్చిపోవటమే, నిజమైన నిన్ను నువ్వు మర్చిపోవటమే అజ్ఞానము. నిజమైన నిన్ను నువ్వు తెలుసుకొనుటయే జ్ఞానము. అదే మోక్షం, తెలుసుకోవటమే. ఇప్పుడు వేషం వేసుకొని క్యారెక్టర్ వేస్తున్న సినిమాల యాక్టరు ఎప్పుడైనా మర్చిపోతాడా? ఎంతో బాగా యాక్ట్ చేస్తాడు, బాగా ఏడుస్తున్నట్లు, దుఃఖపడుతున్నట్లు, కోపం ఉన్నట్లుగా యాక్టర్ అంతా యాక్ట్ చేస్తాడు, డైరెక్టర్ చెప్పినట్లు కదా. కానీ ఎప్పుడైనా తను వేషం వేసుకున్నాను, యాక్ట్ చేస్తున్నాను, ఈ సినిమా ఈ యాక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత నాకు 5 కోట్లు ఇస్తారు అని చెప్పి ఇవన్నీ ఏదైనా మర్చిపోతాడా? ఆ రోజు షూటింగ్ అయిపోగానే మళ్ళీ గ్రీన్ రూమ్లోకి వెళ్ళి మేకప్ అంతా కడిగేసుకొని విగ్ అంతా తీసేసి మీసాలు తీసేసి మళ్ళీ కారులో ఎక్కి వాడింటికి వాడు వెళ్తాడు కదా, మర్చిపోడు. మరి ఇక్కడ అదే రకంగా ఒక వేషం వేసుకొని నేను పరమాత్మను ఇలా నన్ను నేను మర్చిపోయినాను. అదేంటండి, పరమాత్మ అట్లా మర్చిపోతాడా? మరి ఏం చేయమంటావు? అర్థమైంది, అదే జరిగింది ఇక్కడ, మర్చిపోయినావు. ఇప్పుడు తెలుసుకో. సినిమాలో బిచ్చగాడిగా వేషం వేశాడండి హీరో. ఆ రోజు ఎందుకు టైం లేకనో మర్చిపోయో లేక ఆ క్యారెక్టర్ తోటి చాలా ఐడెంటిఫై అయిపోయి ఇంకా వేషం కూడా మార్చుకోకుండా మేకప్ తీసేయకుండా నేను బిచ్చగాడిని అనుకుంటూ అట్లా కష్టపడి అట్లాగే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య చెప్పినా కూడా ఇదేంటి వేషం, మేకప్ అంతా కడుక్కొని రాలేదు, లేదు మేకప్పా, ఇది నిజమే, నేను బిచ్చగాడునే అని అంటాడా? అంటే భార్య ఏం చేయాలి? వెంటనే వాడిని మెంటల్ హాస్పిటల్కి పంపించాలి. వీడికి ఏదో మెంటల్ వచ్చిందని. ఎగ్జాక్ట్లీ మనందరం కూడా ఇక్కడ అందరూ మెంటలే. శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? ఎక్సెప్ట్ ద సెయింట్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ సేన్ పీపుల్. మెంటల్ సేన్ అంటే, కానీ సెయింట్ మాత్రమే ఇన్సేన్ పర్సన్. ఎందువలనంటే జ్ఞానం ఉంది వాడికి, మిగిలిన వాళ్ళందరికీ జ్ఞానం లేదు కదా. కానీ పేరుకి నేను బాగున్నానని అనుకుంటుంటాడు. అందుకని ఒక రకంగా ఒక విధంగా అందరూ కూడా ఎయిదర్ సెంటీమీటర్ మెంటల్ ఆర్ మెంటల్. ఎప్పుడు? ఈ జ్ఞానం లేకపోతే. తమాషాగా ఉందా మీకు? అర్థమైందా? అందుకని ఒక రకంగా అందరూ, శంకరాచార్యులు వారు చెప్తారు, ఇదేంది భ్రాంత్యాలయం, మెంటల్ ఎసేలం. ఏది? ఈ ప్రపంచం అంతా, ఈ కుటుంబం, అవి చేస్తున్నాను అంతా మాయ. అందరూ భ్రమిస్తున్నారు మాయలో పడిపోయి. అందుకని జ్ఞాని మాత్రమే ఇన్సేన్ పర్సన్. ఇప్పుడు నువ్వు జ్ఞాని అవ్వాలని ఇష్టం ఉందా? జాగ్రత్తగా విను. అందరూ మెంటల్ ఇన్సేన్ కాబట్టే లోకంలో చూడండి ఎన్ని అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, ఎంత ఆశలు, ఎంత మోసాలు, ఎన్ని తాపత్రయాలు, ఎన్ని యుద్ధాలు. అందరూ మెంటల్. శాంతిగా నెమ్మదిగా సుఖంగా ఉండాల్సినటువంటి మనుష్యుడి యొక్క మనస్సు వీడిని ఇట్లా చేసేస్తున్నది. దాంట్లో ఈ నేననే అహంకారం. కాబట్టి ఇటువంటి మనస్సు, ఈ విజ్ఞానమయ కోశం, దీనికి ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ఫ్యాకల్టీ నోయింగ్, తెలుసుకోవటం. తెలుసుకుంటున్నాను, మొదలు తెలుసుకుంటున్నాను, అప్పుడు తర్వాత నేను చేస్తున్నాను, నేను తెలుసుకుంటాను అనేటువంటి ఒక భావన,
తర్వాత నేను అనుభవిస్తున్నాను, నాకు కావాలి, నాకు వద్దు అని ఇవన్నీ ఆ బుద్ధి, మనసు, ఇంద్రియాలన్నీ కలిసి ఇట్లా ఒక గూడు పుటాణిగా ఇవన్నీ జరుగుతుంటాయి. ఇట్లా జరిగేటప్పుడు ఇది పూర్తిగా ఏమైంది, ఈ విజ్ఞానమయ కోశం రిఫ్లెక్షను, ప్రతిబింబం ఈ మనస్సుతోటి, ఇంద్రియాలతోటి, దేహంతోటి పూర్తిగా ఐడెంటిఫై అయిపోయింది. పూర్తిగా ఐడెంటిఫై. ఇది ఎప్పుడు నుంచో జరుగుతున్నది, అనేక జన్మలకు ఇట్లాగే. అందుకని ఇప్పుడు శాస్త్రం ఎంత చెప్పినా, గురువు ఎంత బోధించినా మనం విని అర్థం చేసుకోవటానికి, ఒప్పుకోవటానికి రెడీ కాదు. ఎందుకంటే రాంగ్ నోషన్స్ ఆర్ సో స్ట్రాంగ్లీ అట్లాగా మనల్ని పట్టుకున్నాయి. అందుకని చాలా శ్రమ పడాలి, చాలా వినాలి, ప్రయత్నం చేయాలి, అప్పుడు తెలివి వస్తుంది. ఇట్లా చెప్తుంటేనే మీ బుద్ధులు మనసులో ఏముంటుంది, నాకు తెలివి ఉందండి, ఆల్రెడీ నేను తెలివితోటి ఉన్న, తెలివి గలవాడినే అంటుంటాడు. మరి ఇది అర్థమైందా? ఇది ఒప్పుకున్నావా? ఇది సత్యమని తెలిసిందా? 186, 187, 188 అన్నిట్లో కలిసి మొత్తం ఒక 10, 11 లక్షణాలు దీని గురించి వివరిస్తారు. దాంతో ఇంటలెక్చువల్ షీత్ గురించిన వివరణం అవుతుంది. కాబట్టి మా 3 శ్లోకాలని కలిపి చదివేస్తాను. పాయింట్ వైజ్గా ఎన్ని చెప్పగలను అన్ని చెప్తాను ఈరోజు. అనాదికాలోయమహం స్వభావః జీవః సమస్త వ్యవహారవోఢా కరోతి కర్మాణ్యపి పూర్వవాసనః పుణ్యాన్యపుణ్యాని చ తత్ఫలాని భుంక్తే విచిత్రాస్వపి యోనిషు వ్రజన్ ఆయాతి నిర్యాతి అధః ఊర్ధ్వమేషః అస్యైవ విజ్ఞానమయస్య జాగ్రత స్వప్నాధ్యవస్థా సుఖదుఃఖభోగః దేహాదినిష్ఠా శ్రమధర్మ గుణాభిమానం సతతం మమేతే విజ్ఞానకోశः అయమతి ప్రకాశः ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః అతో భవత్యేష ఉపాధిరస్య యదాత్మధీః సంసరితి భ్రమణే. 3 శ్లోకాలలో 11 విషయాలు దగ్గర చూద్దాం. మొదట ఏమంటున్నారంటే, ఇదిట ఈ అన్నం విజ్ఞానమయ కోశం, ఈ జీవభావం, కర్తృత్వభావం ఉన్న ఈ విజ్ఞానం, ఇది అనాది కాలంగా నడుస్తున్నది, అనాది కాలంగా ఉన్నదిట. ఇది అనాది కాలం అంటే ఏంటి? బిగినింగ్లెస్ టైం. మరి దీనికి టైమే ఎప్పుడు మొదలైందనే లేనికుండా ఉందండి. అప్పుడు చాలా బలంగా, అప్పుడు మొదటి నుంచి ఉందంటారా? బ్రహ్మముతోటే పాటే ఉందా, సృష్టిలోనే ఉందా అని సందేహాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఈ విషయాన్ని పెట్టుకొనే శిష్యుడు వచ్చే క్లాసులో ప్రశ్నించబోతాడు. ఇక్కడ ఒక చిన్న క్లూ ఇస్తున్నాను ఇప్పుడే. ఇది అనాది కాలంగా ఉన్నది అంటే అర్థం బిగినింగ్లెస్ అని కాదు. అసలు ఉత్పత్తి రహితం, అది లేనే లేదు. ఐహినై, లేని దానికి మరి ఏం చెప్పాలి? అందుకని ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అనాది కాలం అంటే చాలా కాలంగా, కాలమా? అసలు అది లేనే లేదు. లేని దానికి కాలం ఎట్లా చెప్తావు? పుట్టని పిల్లవాడికి జాతకం రాస్తావా? పుట్టని పిల్లవాడికి ఎట్లాంటి జాతకం రాసేది? అది పుట్టనే లేదు, అది లేనే లేదు. అట్లా అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటి? ఇదే
అహంకార భావం తోటి జీవను, నేను జీవను, నేను గొప్పవాడిని, నేను అభాగ్యుడను, నేను అల్పుడను, నేను బలహీనుడను అన్నీ అనుకుంటున్నటువంటిది ఇదే, విర్రవీగుతున్నది ఇదే. అన్ని అహంకార జీవభావం. ఇక నాకు కావాలి, అందరూ ఎవరేమైనా సరే, ఎవరు ఎట్లా పోయినా సరే నాకు 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 కావాలి. అందుకని తనను తాను సపరేట్ చేసుకొని కూటస్థ మండుకంలాగా చిన్న బావిలోనే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చావబోతున్న చిన్న కప్ప పిల్లలాగా వీడు కూటస్థ మండుకవత్ అంటారు కదా, అట్లా. తర్వాత అన్ని వ్యవహారిక కర్మలను చేస్తుంటుంది. ఇంకా వ్యవహారం అంతా కూడా నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కావాలి, భార్య కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలి, ఇల్లు కట్టాలి, అన్నీ చేయాలి. ఇలా వ్యావహారిక కర్మలన్నిటినీ కర్తృత్వ భావంతో చేస్తుంటుంది ఇది. ఇంకా కొన్ని పూర్వజన్మల పూర్వవాసనలు అంటే ఇంతకుముందు కూడా ఇదే చేస్తున్నదిగా, వేరే శరీరంలో ఉన్నప్పుడు కూడా దీని కథ ఇదే. కాబట్టి అవి కొన్ని కూడా తెచ్చుకుంటుందిట ఇక్కడ. అందుకనే ఇక్కడ జీన్స్ క్యారెక్టర్ అని మెడికల్లో అంటాం. పూర్వవాసనలు ఇంప్రింట్స్ ఉంటాయి, వాటి చేత కూడా ఇక్కడ వ్యవహారం చేస్తుంటుంది. అందుకనే ఒకే కుటుంబంలో ముగ్గురు ఉంటారు, కానీ ఒకడు దుర్మార్గుడుగా ఉంటాడు, ఒకడు టెర్రరిస్ట్గా ఉంటాడు, ఒకడు సెయింట్గా కూడా ఉండొచ్చు. వాడి వాసనలు కర్మలు. తర్వాత పుణ్యపాప కర్మలు చేస్తూ, పుణ్యపాపాలు చేస్తూ వాటి కర్మ ఫలాలను అనుభవించటమేనండి దీని పని. ఈ విజ్ఞానమయ కోసం జీవభావం ఉందే అహంకారం. తర్వాత అనేక రకాల శరీరాలను పొందుతుంటుంది, ఆ విచిత్రమైన దేహాలు. ఇప్పుడు సముద్రంలో బ్లూ వేల్, ఇప్పుడు ఉన్నది భూమి మీద పెద్ద ఆకారం ఉన్నటువంటి అతి బరువైనటువంటి జంతువు ఏంటంటే ఆ బ్లూ వేల్. అది కూడా ఒక జీవుడే. అదే మళ్ళీ ఒక చిన్న కరోనా వైరస్, అది జీవుడే. కాబట్టి ఇట్లా విచిత్రమైన రకరకాల దేహాలు. అందుకని ఇదేదో ఇప్పుడు మనుష్య దేహం వచ్చింది కాబట్టి దీన్ని గొప్పదనుకుంటున్నావు, కానీ దీని గొప్పదనం ఎప్పుడు ఈ జ్ఞానాన్ని పొందితే గొప్పదనం. అందుకని బ్లూ వేల్ అంత పెద్దదిగా ఉన్నా కూడా దానికి బుద్ధి లేదు, దానికి ఈ జ్ఞానం చెప్పలేము, దానికి బుద్ధి రాదు కదా. అందుకని పుణ్యపాప శరీరాలను పొందుతూ ఇది వస్తూ పోతుంటుందంటే ఇంకో శరీరం మళ్ళీ వదిలేస్తుంది, ఇంకో శరీరం. కానీ అన్ని శరీరాల పుణ్యపాపాలను నువ్వు మళ్ళీ కొత్తగా చెయ్యలేవు. అవి న్యాచురల్గా ఆ కర్మను, ఆ పాపాన్ని తీర్చుకోవాలి. అందుకనే పాములాగా, తేలులాగా ఎట్లాగైనా శరీరం రావచ్చు. అందుకని మన చుట్టూ ఉన్న జీవుల్ని చూసి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఏవో కర్మలు అట్లా అన్నీ చేసి చూడు, ఈ రోజుల్లో ఆ బురదలో నీళ్ళల్లో ఆ పందిలాగాను ఆ పురుగులాగా పుట్టినాయి. కానీ ఇప్పుడు ఏదైనా అది క్లాసుకు వెళ్ళగలదా? వివేక చూడమని వినగలదా? వినలేదు. దానికి అది అనుభవించడమే ఆ జన్మలో. ఎందుకంటే అంత పాపం ఏదో చేసి కర్మ పెట్టుకున్నదే, ఇప్పుడు దాన్ని అనుభవించంతే. ఇప్పుడు దానికి తెలియలేదు, మరి నేను పాపం చేశాను అందుకే నేను ఇక్కడ బురదలో పుట్టాను పందిలాగాని దానికి తెలియదు. అది చూస్తున్న బుద్ధి ఉన్న మనుషుడికి తెలుస్తుంది, తెలుసుకోవాలి. నేను అలా పుట్టి ఉంటే. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా లేక ధర్మంగా జీవించకుండా పాపాలు చేస్తుంటే ఎట్లా పుడతానో అది సరే, అసలు ధర్మం ఎందుకు, పాపం ఎందుకు, పుణ్యం ఎందుకు, నాకు నేను మోక్షాన్ని పొందాలని నీకు ఇప్పుడు అనుకోకపోతే యు మిస్ ద ట్రైన్, యు మిస్ ద ఛాన్స్, ఆపర్చునిటీ. కాబట్టి ఇట్లా పై లోకాలకు కింద లోకాలకు వెళుతుంటా. పై లోకాలంటే ఏం లేదు, హయ్యర్ యోనీస్. ఇప్పుడు మనుష్య జన్మే చాలా ఉన్నతమైనది, ఇంకా దేవతల కంటే కూడా ఇది ఉత్తమమైనదని చెప్పాలి. ఎందుకంటే మోక్షమునికి ఇది మాత్రమే అర్హత, వాళ్ళకి కూడా లేదు. లోయర్ జన్మలంటే వేరే వేరే గాడిద, కుక్క, పిల్లి ఏవైనా. ఆ తర్వాత 3 అవస్థలు ఒక రోజులో చూస్తే మెలకువ, కళ, నిద్ర,
ఇవన్నీ అనుభవిస్తుండేది ఎవరు? ఈ విజ్ఞానమయ కోశమే. దీనికే ఈ 3 అవస్థలు మారి మారి అనుభవిస్తుంటుంది. ఇంకా ఎన్ని మరి దీనికి? ఆ తర్వాత సరే వ్యవహారంలో చూస్తే వర్ణ ఆశ్రమ ధర్మ గుణాలు ఉన్నాయి చూసారా, వాటన్నిటితోటి తాదాత్మ్యం ఐడెంటిఫై అవుతుంటుంది. వర్ణాశ్రమ ధర్మాలు ధర్మశాస్త్రం ప్రకారం మంచివి, అవి కావాలి అన్నారు. కానీ జ్ఞానానికి వచ్చినప్పుడు ఇంకా తర్వాత నేను బ్రాహ్మణుడు, నేను గొప్పదనం, లేకపోతే ఏ రకమైన సరే మేము మా మా ఊరు తెలుసా, మా కులం తెలుసా, మా తాతలు ఇట్లా మేము రాజవంశంలో పుట్టిన వాళ్ళం, ఏదో రకంగా ఆ వర్ణ ఆశ్రమ ధర్మాల యొక్క గుణాలతోటి బాగా ఐడెంటిఫై చేసుకొని అక్కడ మళ్ళీ తారతమ్యాలు, భేదాలు, అసూయలు, తగాదాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే లేకపోతే వైష్ణవులు శైవులు అట్లా కొట్టుకుంటారు. అప్పుడు అట్లా కొట్టుకున్నారు, ఇప్పుడు ఇంకొక రకంగా కొట్టుకుంటుంటారు. చూసారా? ఎందుకంటే బుర్ర బెరగలేదు, మనసు విశాలం అవ్వలేదు, తత్వం జ్ఞానం విషయం చదవలేదు. అందుకని లిమిటెడ్గా నారో మైండెడ్గానే ఉంటారు. అందుకని అట్లా అవుతుంది. ఆ తర్వాత ఇంకా వాటికి తగిన పనులు ఉంటాయి కదా, వర్ణానికి తగినట్లు, ఆశ్రమ ధర్మానికి తగినట్లు ఆ డ్యూటీలు, వాటన్నిటితోటి తాదాత్మ్యం అయిపోతాడు, ఐడెంటిఫై అయిపోతాడు. ఆ తర్వాత ఎప్పుడు చూసినా నాది అనే భావం అని పెట్టుకుంటాడు. ఏది? శరీరము, ఇంద్రియములు, మనస్సు చుట్టూ ఉండే వ్యవహారాలన్నీ ఏవో జరుగుతుంటే వాటన్నిటిని నాకు, నావి అని అనుకొని వాటితోటి సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. నిజంగా చూస్తే ఈ విజ్ఞానమయ కోశంలో ఉన్న ప్రతిబింబానికి సంబంధం లేదు, చుట్టూ అవన్నీ పనిచేస్తున్నాయి. కానీ అది మర్చిపోతాడు. ఆ మర్చిపోవటమే ఇది. దీనివలన తన సహజ స్వరూపాన్ని మర్చిపోయి, బింబము మర్చిపోయి ప్రతిబింబంగానే ప్రవర్తిస్తాడు. దీనికి చాలా పవర్ ఉందని చెప్పాను కదా, తేజస్సు. ఇదంతా ఎక్కడంటే ఆ పక్కనే ఉన్నటువంటి బింబమైనటువంటి బ్రహ్మ చైతన్యం నాదే, నాది బారో తీసుకున్నది. ఇప్పుడు అది నువ్వు నిజం కాదు, నువ్వు వెళ్ళిపో, నేను నిజం అని చెప్పి అది అట్లా మాట్లాడుతున్నది, నాటకం ఆడుతున్నది. మరి దాన్ని ఇప్పుడు మనం సరిచేయాలి కదా. ఇలా నాటకం ఆడుతూ తను నిజమని చెప్తూ అది నమ్మేట్లుగా చేస్తున్నది. దీన్ని సూపర్ ఇంపోజిషన్ ఆన్ ద సెల్ఫ్ అంటారు. నిజంగా నేను ఆత్మనైన నాకు దేశకాల వస్తు లిమిటేషన్స్ లేవు. అసలు నాకు శరీరం లేదు, నేను అరూపుడను, నేను నిస్సంగుడను, నిత్యబుద్ధ శుద్ధముక్త స్వరూప స్వభావ ఏకనిత్య సార సత్య వస్తువైన ఆత్మను నేనంటే అది మరిచిపోయి సూపర్ ఇంపోజిషన్ చేసుకొని నాకు ఎన్ని కష్టాలు, నాకు ఎంత అనారోగ్యం, నాకు ఎన్ని బాధలు అని వాళ్ళందరూ కష్టపెడుతున్నారు, వీళ్ళందరూ నన్ను డోర్ మ్యాట్ లాగా చూస్తున్నారు అని చెప్పి వీడంతా అన్నెసెసరీలీ థింకింగ్ చేస్తున్నాడు. ఇది ఎప్పుడు తనలో వెష్టిగా తాదాత్మ్యం చెందినప్పుడు ఏమవుతున్నది? ఇప్పుడు ఇది దీనివల్ల సంసార చక్రం అనేటువంటిది భ్రమణం చేస్తూనే ఉన్నది. ఎక్కడ చూడండి మరి, ఇది అజ్ఞాన మూలం అని చెప్పి విజ్ఞానమయ కోశాన్ని గురించి చక్కగా చెప్పారు. కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవటం. పోగా మరలా వినంగా మీరు కూడా మరలా చింతిస్తున్నారంటే థింగ్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.